హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు వీడియోలో వంకాయ పెసరొడియాలు పాలు పోసిన కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. కోసం ముందుగా వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. మనం పెసరొడియాలను కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దానిలో పెసరొడియాలను వేసుకుని దోరగా వేయించుకోవాలి. వడియాలు వేగినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ముక్కల్లో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి. ఇప్పుడు మనం దీనిలో వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మూత వేసుకుని వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కూరని కలుపుకుంటూ ఉండాలి. వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గాక ఇప్పుడు దీనిలో కూరకు సరిపడా కారం వేసుకుని కలుపుకొని మరొక 2 నిమిషాలు వంకాయ ముక్కల్ని మగ్గనివ్వండి. వంకాయ ముక్కలు మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం దీనిలో ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పెసరొడియాలను కూడా దీంట్లో వేసుకోవాలి. వాటర్ మరిగినాయి కదండి. ఇప్పుడు మనం దీనిలో పెసరొడియాలను కూడా వేసుకోవాలి. వడియాలు వేసుకున్నాక కూరను ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరగా ఉడకనివ్వాలి. అంతా కూడా దగ్గరగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం దీనిలో పాలు పోసుకొని మరొక 2 నిమిషాలని కూరని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కూర దగ్గరగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, వంకాయ పెసరొడియాలు పాలు పోసిన కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.